బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఆలస్యం కావడంతో ఇన్ఫాక్ట్ ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళు ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు 180 మంది సిబ్బంది. ఇన్ఫాక్ట్ 180 మంది ప్రయాణికులు ఆ ఫ్లైట్ని బుక్ చేసుకోవడం జరిగింది. ఉదయం 9 గంటలకు టేక్ ఆఫ్ తీసుకోవాల్సిన స్పైస్ జెట్ సాంకేతిక లోపం కారణంగా ఫ్లైట్ నిలిపివేయడం జరిగింది. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రయాణికులు ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. హీరో విజయ్ కూడా అదే ఫ్లైట్లో ప్రయాణం చేయబోతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు అక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాగ్రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు 180 మంది. ఉదయం 9 గంటలకు టేక్ ఆఫ్ తీసుకోవాల్సింది స్పైస్ జెట్. కానీ సాంకేతిక లోపం కారణంగా ఫ్లైట్ నిలిపివేయడం జరిగింది. ప్రయాణికుల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు సహా పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రయాణికుల్లో హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఫ్లైట్ నిలిపివేయడం జరిగింది, దీంతో పాటు ప్రస్తుతం సినారియో ఏంటి, ఎటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఇటు ప్రయాణికుల నుంచి ఎటువంటి ఆందోళన వ్యక్తమైంది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫ్లైట్ అంటే దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా, లేకపోతే ఆ ఫ్లైట్లోనే పంపించడం జరుగుతోందా, ఏం జరుగుతోంది? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ కు వెళ్లాల్సిన ఫ్లైట్ ఆలస్యం అవ్వడంతో ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి కూడా పూర్తిగా చూడాలంటే కూడా 180 మెంబర్స్ మాత్రం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా సుమారుగా 9 AM కి స్టార్ట్ అవ్వాల్సిన పూర్తిగా ఫ్లైట్ దాంట్లో నిలిపివేయడం జరిగింది టెక్నికల్ గ్లిచ్ వల్ల. మరోవైపు చూసుకుంటే కూడా ఐపీఎస్ మరియు ఐఏఎస్ ప్యాసింజర్స్ ఉన్నారు. దాంట్లో ప్రధానంగా విజయ్ దేవరకొండకి సంబంధించిన కుటుంబ సభ్యులు, అదే విధంగా అసిస్టెంట్స్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. పూర్తిగా చూసుకుంటే కూడా ఉద్రిక్త వాతావరణం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం 9 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ గ్లిచ్ అవ్వడంతో సుమారుగా ఎటువంటి పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ టీం ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ప్యాసింజర్ ని ఉదయం నుంచి అలానే నించోబెట్టడం, దానివల్ల పబ్లిక్ అంతా కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా ఇప్పుడు టైం చూసుకుంటే కూడా 3:45 నుంచి 4 అవుతుంది. అంటే ఉదయం 9:30కి వెళ్లాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందా, లేదంటే టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇదంతా జరుగుతుందా అనేది పూర్తిగా అడుగుతున్నప్పటికీ కూడా జస్ట్ ఒక టెక్నికల్ గ్లిచ్ ఉంది అని అంటున్నారు. మరి నెక్స్ట్ ఫ్లైట్ షెడ్యూల్ చేస్తారా చెయ్యరా అన్న విషయం పైన కూడా అడుగుతున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ప్రయాగ్రాజ్ కి వెళ్లాల్సిన వాళ్ళు సుమారు చూస్తుంటే త్రివేణి సంఘంలో స్నానాలు చేస్తుంటారు. దాంట్లో ప్రధానంగా గంగా, యమున, సరస్వతి గౌతము వెళ్తూ ఉంటారు. అటువంటిది ప్యాసింజర్స్ అందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అక్కడికి వెళ్లే సమయంలో ఈ ఫ్లైట్ గ్లిచ్ అవ్వడంతో, టెక్నికల్ గ్లిచ్ అవ్వడంతో ఫ్లైట్ నిలిపివేశారు. మరి అది రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారని కూడా ప్రయాణికులు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా సమాధానం చెప్పట్లేదు. పూర్తిగా చూసుకుంటే బిగ్ షాట్ వాళ్ళైతే ఉన్నారని తెలుస్తుంది. అంటే విజయ్ దేవరకొండ, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాత్రం కొంచెం నిర్లక్ష్యం వహిస్తుందని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. రైట్ పెట్రీషియా, మొత్తంగా అయితే మాత్రం ప్రయాగ్రాజ్కి అక్కడ ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున భక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చేరుకుంటున్నారు పుణ్యస్నానాలు ఆచరించేందుకు. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్కి వెళ్లాల్సిన ఆ స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో విమానాశ్రయం దగ్గర ప్రస్తుతం ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ఇన్ఫాక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు 180 మంది. ఉదయం 9 గంటలకు టేక్ ఆఫ్ తీసుకోవాల్సింది స్పైస్ జెట్. కానీ సాంకేతిక లోపం కారణంగా ఫ్లైట్ నిలిపివేయడం జరిగింది. ప్రయాణికుల్లో ఐఏఎస్, ఐపీఎస్ సహా పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రయాణికుల్లో హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. ఉదయం 9 గంటలకు వెళ్లాల్సిన ఫ్లైట్ ఆలస్యం అవ్వడంతోనే వాళ్ళు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే మాత్రం ఆ సినారియో మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ ప్రయాణికులు స్పైస్ జెట్ సిబ్బందితో వాళ్ళు అక్కడ వాగ్వాదానికి దిగుతున్న సిచ్యువేషన్ కూడా ఆ ఇమేజ్ లో చూడొచ్చు. ఒక్కసారి మీరు ఈ ఫ్రేమ్ ని, ఈ ఫోటోని ఆపే ప్రయత్నం చేయండి పీసీఆర్. ఒక్కసారి మీరు చూడొచ్చు అక్కడ సినారియోని. ఒకసారి ఆ రిక్వెస్ట్ పీసీఆర్ ఫోటో వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు ఆ విజువల్ చూడొచ్చు. ఒక్కసారి ఆ స్పైస్ జెట్ సిబ్బందితో ప్రయాణికులు వాళ్ళు వాగ్వాదానికి దిగుతున్నారు. గేట్ నెంబర్ 18 దగ్గర, ఎగ్జిట్ దగ్గర మీరు చూస్తే కనుక అక్కడ వాళ్ళందరూ కూడా చేరుకుని ఒక పెద్ద ఆయన వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భం, వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంట్లో
విజయ్ దేవరకొండ, దాంతోపాటు కొంతమంది ఐఏఎస్ ఉన్నారు, కొంతమంది ఐపీఎస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు చూస్తే కనుక రీషెడ్యూల్ చేస్తున్న సందర్భం కింద భావించవచ్చు. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఆ ఘటన ఒక్కసారిగా అక్కడ సంచలనంగా మారింది.